నమస్తే వెల్కమ్ టు న్యూస్ ట్విలైట్ నేను శ్రీలత బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పంట నష్టపోయిన రైతులకు గుడ్ న్యూస్ పరిహారంపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన కాంగ్రెస్ నుంచి రాష్ట్రాన్ని రక్షించేది గులాబీ దండే ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు రేపు సిట్ విచారణకు రాజ్ కసిరెడ్డి మద్యం కేసులో ఇప్పటికే 4 సార్లు నోటీసులు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ ట్రాన్స్ఫర్ కు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఈ నెల 24న ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ A1 గా ఉన్నారు. ప్రస్తుతం జిల్లా జైల్లో వంశీ రిమాండ్ లో ఉన్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఈ నెల 24న ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ A1 గా ఉన్నారు. ప్రస్తుతం జిల్లా జైల్లో వంశీ రిమాండ్ లో ఉన్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఈ నెల 24న ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ A1 గా ఉన్నారు. ప్రస్తుతం జిల్లా జైల్లో వంశీ రిమాండ్ లో ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. రైట్ శ్రీలత, ఏదైతే ప్రస్తుతం జైల్లో రిమైండ్ ఖైదీగా ఉన్న వంశీకి సంబంధించి కొద్దిసేపటి క్రితమే వాదనలు ముగిశాయి. ఆ తీర్పును ఈ నెల 21కి వాయిదా అంటే నెక్స్ట్ 21 వాయిదా వేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. ఏదైతే 24న తీర్పు ఉంటుందని చెప్పేసి కూడా ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు తీర్పు చెప్పడం జరిగింది. ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ A1 గా ఉన్నారు. సో ఈ కేసుకు సంబంధించి గత కొంతకాలంగా కూడా అంటే కొన్ని రోజులు కూడా ఆయనకి రిమాండ్ లోనే ఉంటూ వచ్చారు. ప్రతిసారి బెయిల్ పిటిషన్ మీద వెళ్ళడము కోర్టు తోసిపుచ్చడం జరిగింది. కానీ ఈ రోజు వాదన మొత్తం ముగిశాయి కాబట్టి ఇక వాదన ముగిసిన తర్వాత తీర్పును చెప్పాలి కాబట్టి తీర్పు జడ్జిమెంట్ ను ఈ నెల 24కి వాయిదా వేయడం జరిగింది. 24న జరగబోయే తీర్పును బట్టి వల్లభనేని వంశీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో మనకి తెలుస్తుందంటే ఇప్పటికే వల్లభనేని వంశీ మీద ఇటు ఏదైతే టీడీపీ కార్యాలయం మీద దాడి కేసు కూడా ఉంది. ఆ కేసుకు సంబంధించి నెక్స్ట్ పోలీసులు ఏం చేస్తారో చూడాలి. ఈ కేసుకు సంబంధించి శిక్ష పడితే ఓకే, శిక్ష పడకపోతే నెక్స్ట్ ఏదైతే టీడీపీ కార్యాలయం మీద దాడి కేసు కూడా పోలీసులు తిరగదోడే అవకాశం లేకపోలేదు. మొత్తానికైతే వల్లభనేని వంశీ మీద టీడీపీ ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెట్టడము, అదేవిధంగా ఆయన బయటికి రానియకుండా చేయడం అనేది వైసీపీలో అయితే ఒకంత ఆందోళనతో నెలకొనేది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.
హైదరాబాద్లోని బాలాపూర్లో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ చదువుతున్న విద్యార్థి డ్రగ్స్ మోతాదుకు మించి తీసుకుని ప్రాణాలు కోల్పోయాడు. మత్తు ఇంజెక్షన్లు, టాబ్లెట్లను 3 విద్యార్థులు ఒకేసారి తీసుకున్నారు. వీరిలో ఓవర్ డోస్ కారణంగా ఒక విద్యార్థి మృతి చెందగా మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. అయితే సాహిల్ అనే వ్యక్తి విద్యార్థులకు మత్తు కోసం మెడికల్ డ్రగ్స్ విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. సాహిల్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని బాలాపూర్లో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ చదువుతున్న విద్యార్థి డ్రగ్స్ మోతాదుకు మించి తీసుకుని ప్రాణాలు కోల్పోయాడు. మత్తు ఇంజెక్షన్లు, టాబ్లెట్లను 3 విద్యార్థులు ఒకేసారి తీసుకున్నారు. వీరిలో ఓవర్ డోస్ కారణంగా ఒక విద్యార్థి మృతి చెందగా మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. అయితే సాహిల్ అనే వ్యక్తి విద్యార్థులకు మత్తు కోసం మెడికల్ డ్రగ్స్ విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. సాహిల్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, ఇంటర్ చదువుతున్న విద్యార్థులకి డ్రగ్స్ ఎవరు విక్రయిస్తున్నారు? ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? హైదరాబాద్ లో అయితే డ్రగ్స్ కలకలం అయితే రేపుతుంది. ప్రతి చోట ఈ డ్రగ్స్ అనేది మాఫియా అయితే విచ్చలవిడిగా కొనసాగుతుంది. ఇది గల్లీ నుంచి విద్యార్థులకు కానీ, కాలేజీ విద్యార్థులకు, స్కూల్ విద్యార్థులకు కూడా ఈ డ్రగ్స్ అయితే సరఫరా చేస్తున్నారు. చాలా మంది అంటే యువతనే టార్గెట్ చేసుకుని డ్రగ్స్ సరఫరా చేయడం జరుగుతుంది. ఈ రోజైతే మా మత్తు పదార్థం డోస్ పెరగడం వల్ల ఒక 2 విద్యార్థులకైతే కొమ్మలకు వెళ్ళిపోవడం జరిగింది. ఒక విద్యార్థి మృతి చెందినట్టు తెలుస్తుంది. ఎవరైతే మత్తు పదార్థాలు సరఫరా చేసిన వ్యక్తిని అయితే పోలీసులు అరెస్ట్ చేసినట్టయితే తెలుస్తుంది. హైదరాబాద్ లో ఈ మత్తు పదార్థాల సరఫరాకు అడ్డుకట్ట వేయలేకపోతున్న పోలీసులు నిత్యం ఎక్కడో ఏదో విధంగా సరఫరా చేయడం, చాక్లెట్ రూపకంగానో, ఇంజెక్షన్ రూపకంగానో, టాబ్లెట్ రూపకంగానో, మరో ఏదో విధంగా అయితే ఈ డ్రగ్స్ మాఫియా అయితే చెరవేస్తుంది. ఈ డ్రగ్స్ వల్ల చాలా మంది యువత దోవ పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులను, కాలేజీ విద్యార్థులను కానీ, అమ్మాయిలను కూడా వదలకుండా ఈ మత్తు పదార్థాల్లో అయితే దించుతున్నారు. ఈ సంఘటనపై సిపి కూడా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినా కూడా ఈ డ్రగ్స్ కంట్రోల్ అయితే కావడం లేదు హైదరాబాద్ జంట నగరంలో. శ్రీలత, చందు, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆరోగ్య పరిస్థితి అయితే కొంచెం మెరుగ్గా ఉందని చెప్పి డాక్టర్లు అయితే చెప్పడం జరిగింది. 24 అవర్స్ కానీ గడిస్తే కానీ వీళ్ళ పరిస్థితిని చెప్పలేమని చెప్పారు. 24 అవర్స్ వీళ్ళని హాస్పిటల్ అయితే అబ్జర్వేషన్ లో పెట్టామని చెప్పడం జరిగింది. వీళ్ళ తల్లిదండ్రులు అయితే చాలా రోజుల నుంచి అంటే మీకు తెలియదా అని అడగడం చేస్తుంది. అంటే పిల్లల మత్తు పదార్థాలకు బానిసైన విషయం తెలియదా అంటే ఇది మా ఇంటి పరిసర ప్రాంతాల్లో జరగడం లేదు, వాళ్ళ కాలేజీ ప్రాంతంలో ఎవరో ఒకరు వీళ్ళకి ఏదో రూపకంగా సరఫరా చేయడం జరుగుతుంది. దీనివల్లనే ఈ విధంగా జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. శ్రీలత, చందు, ఆ సాహిల్ అనే విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది కదా, అతని నుంచి ఎలాంటి సమాచారం బయటకు వచ్చింది? అతనైతే ఇప్పుడు విచారణ అంటే ఇంటరాగేషన్ అయితే చేస్తున్నారు పోలీసులు. ఇప్పటి వరకు అయితే పోలీసులు ఇంకా అంటే పూర్తి విచారణ అయితే చేపట్టిన తర్వాత అతని దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది, ఈ డ్రగ్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు సరఫరా చేసిందనే కోణంలో అయితే పూర్తి అయితే లాగుతున్నారు. అంటే రేపటి వరకు అయితే ఈ సమాచారం పోలీసులు సేకరించేటట్లు ఉంది. శ్రీలత, ఓకే, థ్యాంక్ యూ చందు. बरकातहू। मैं सैयद हुसैन बालापुर पीएस से ये मैसेज सारी आवाम को, उम्मत मुस्लिमा को ख़ास तौर पर दिया जा रहा। इस बात के पहुंचाने का मकसद ये है कि बात बोलने का, बयान करने का। बालापुर पीएस में हम आए हुए हैं, मेरा भतीजा होना जिसकी उम्र 17 साल है, मोहम्मद अब्दुल नासिर, जो कॉलेज में फर्स्ट ईयर जो है पढ़ रहे थे, स्टूडेंट थे। और इनकी बिल्कुल मासूमियत थी और ये उनकी उम्र के हिसाब से बिल्कुल जो है ना खेलने कूदने की उम्र थी इनकी। और इनको कोई ऐसी चीज़, ऐसा माहौल मिला जिससे कुछ इन्होंने दवा वगैरह कोई इनको स्प्रे करा, कोई इनको इंजेक्शन वगैरह दिया बोल के हमारे को बात सामने आई। और वो बात दवाखाने में हमारे को ये बात पता चलने के बाद में जो है ना हमारे को बहुत बड़ी बेहद तकलीफ हुई इस बात की। तो किस चीज़ से हो गया? तो बच्चा भी बाहयात है या बच्चा का इंतकाल हो गया। अभी उस्मानिया में डेड बॉडी अभी नहीं दी है,
बहुत गमगीन के माहौल में, बहुत अफसोस में जो है ना, मेरे जो है ख़ास मोहम्मद अब्दुल क़य्यूम साहब के फर्जंद है वो मोहम्मद अब्दुल नासिर, और यहाँ पर मेरे भाई भी है, मज़र भाई भी है, सब लोग। बच्चे की एज क्या रहती सब? बच्चे की उम्र 17 साल की उम्र है। बच्चा फर्स्ट ईयर में पढ़ रहा था MS कॉलेज के अंदर आरामगढ़ पे जो है, और वो बच्चा बिल्कुल जो है 1-2-2.5 महीने पहले मेरे साथ जमात में भी चला, वक्त लगाया हुआ था उन्हें नमाज़ा पढ़ना करना, बिल्कुल घरेलू काम को देखना, और बच्चा कोई ख्वाहिश में नहीं था, कोई फिरना ढूंढना करने में नहीं था। బద్దలు కొడుతూ పరుగులు పెడుతుంది బంగారం ధర. లక్షకి 250 రూపాయల దూరంలో 10 గ్రాముల బంగారం ఉంది. మార్కెట్లో క్షణం పెరుగుతుంది గోల్డ్ రేట్. ప్రస్తుతం లైవ్ మార్కెట్లో 10 గ్రాముల ధర 99,760 రూపాయలు ఉంది. ఇవాళ రిటైల్ మార్కెట్లో 99,500 రూపాయలు ఉంది. రికార్డ్ బద్దలు కొడుతూ పరుగులు పెడుతుంది బంగారం ధర. లక్షకి 250 రూపాయల దూరంలో 10 గ్రాముల బంగారం ఉంది. మార్కెట్లో క్షణం పెరుగుతుంది గోల్డ్ రేట్. ప్రస్తుతం లైవ్ మార్కెట్లో 10 గ్రాముల ధర 99,760 రూపాయలు ఉంది. ఇవాళ రిటైల్ మార్కెట్లో 99,500 రూపాయలు ఉంది. రికార్డ్ బద్దలు కొడుతూ పరుగులు పెడుతుంది బంగారం ధర. లక్షకి 250 రూపాయల దూరంలో 10 గ్రాముల బంగారం ఉంది. మార్కెట్లో క్షణం పెరుగుతుంది గోల్డ్ రేట్. ప్రస్తుతం లైవ్ మార్కెట్లో 10 గ్రాముల ధర 99,760 రూపాయలు ఉంది. ఇవాళ రిటైల్ మార్కెట్లో 99,500 రూపాయలు ఉంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. లత, ఏదైతే పసిడి పరుగులు పెడుతుందని చెప్పొచ్చు. ఏదైతే గత వారం రోజుల నుంచి కూడా దేశీయ మార్కెట్లో బంగారం ధర రోజుకి పెరుగుతుంది. మొత్తం చూసుకుంటే కనుక మరో 250 రూపాయలు పెరిగితే లక్ష రూపాయలు, అంటే 24 క్యారెట్ల బంగారం ధర 1,00,000 రూపాయలకు చేరుకుంది. ముందుగానే మనం ఊహించడం జరిగింది. మొత్తం దేశీయ మార్కెట్లో ఇప్పుడు బంగారం అయితే ఒక హాట్ టాపిక్ గా మారింది. ఇన్వెస్టర్లకు ఇది ఒక హాట్ టాపిక్ అయిపోయింది. ఇన్వెస్టర్లకు బంగారం అంటే ఒక ఇన్వెస్టర్ కి ఒక బలం చేకూర్చే విధంగా ఉందని చెప్పొచ్చు. అందుకోసమే ఈ రోజు స్టాక్ మార్కెట్ లో కావచ్చు, లేకపోతే మా వినియోగదారులు కావచ్చు, అందరూ కూడా పెట్టుబడి అంతా కూడా బంగారం మీదనే పెడుతున్నారు. కాబట్టి ఈ రోజు బంగారం ధర 1,00,000కు చేరువ కాబోతుంది. బహుశా రేపు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే 1,00,000 రూపాయలు ఖచ్చితంగా చేరుతుందని మాత్రం నిపుణులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు 850 రూపాయల వరకు కూడా ఇప్పుడు బంగారం ధర ఉంది. రేపు మార్కెట్ మళ్ళీ బులియన్ మార్కెట్ ఓపెన్ కాగానే దాని ధర ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే రోజుకి బంగారం ధర పెరుగుతుందని చూసి వినియోగదారులు మరింతగా బంగారం కొనాలి, ముందు పోతే దీని ధర ఎంత పెరిగిపోతుంది అనే ఒక ఆందోళనతో కావచ్చు, లేకుంటే వ్యాపార దృక్పథంతో కావచ్చు బంగారం మీద దృష్టి సారించడం జరిగింది. అందుకోసమే బంగారం ధర ఇంకింత పైకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 1,00,000 రూపాయలు రేపు ఖచ్చితంగా 1,00,000 రూపాయలు చేరుతుంది, 1,00,000 దాటిపోతుంది రేపు అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా చూసుకుంటే కనుక బంగారం ధర పెరుగుతుందే తప్ప ఎక్కడ తగ్గలేదు. కానీ గత 30 రోజుల్లో చూసుకుంటే కనుక మధ్యలో 2 సార్లు బంగారం ధర తగ్గింది. ఎప్పుడైతే అమెరికన్ సంస్థకు సంబంధించి ఒక సంస్థ బంగారం ధర తగ్గబోతుంది, హైదరాబాద్ మన ఇండియన్ మార్కెట్ లో 53,000 రూపాయలకి 24 క్యారెట్ల బంగారం ధర ఉండబోతుంది ఇప్పుడు చెప్పారు. ఆ చెప్పిన 2 రోజులు మాత్రమే బంగారం ధర తగ్గింది. ఆ తర్వాత వెంటనే పుంజుకోవడం జరిగింది. ఇప్పుడు మార్కెట్ లో మొత్తం దేశీయ మార్కెట్లు అయితే అటు హైదరాబాద్ మార్కెట్ కావచ్చు, చెన్నై కావచ్చు, బాంబే కావచ్చు, ఈ మార్కెట్లు ఎక్కడ చూసినా సరే బంగారం ధర పెరుగుతూనే కనిపిస్తుంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది, 18 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. రేపు ఖచ్చితంగా 1,00,000 రూపాయలు దాటపోతుంది బంగారం ధర అనేది మాత్రం స్పష్టంగా ఈ రోజు వచ్చిన బులియన్ మార్కెట్
చూస్తే మనకి తెలుస్తుంది శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ పార్టీ నేతలను మద్యం స్కామ్ కేసు వెంటాడుతుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019 నుంచి 2024 ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఇందులో వైసీపీ నేత రాజ్ కసిరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆయన విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు ఇప్పటికే 4 సార్లు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ కేసులో కసిరెడ్డి తండ్రి 2 సార్లు విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో కసిరెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. సిట్ అధికారులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. దీంతో ఎవరూ ఊహించని విధంగా కసిరెడ్డి సిట్ నోటీసులకు స్పందించారు. రేపు 12 గంటలకు విచారణకు హాజరవుతారని సిట్ అధికారులకు సమాచారం అందించారు. కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటికే సిట్ విచారణకు హాజరయ్యారు. కాంగ్రెస్ సర్కార్ నుంచి తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉద్యమకారులు బీఆర్ఎస్ కార్యకర్తలపై ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో ఉద్యమకారులను కార్యకర్తలను కలిసేందుకు ఆమె భద్రాచలం చేరుకొని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకొని అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఉద్యమకారులది బీఆర్ఎస్ పార్టీది రక్త సంబంధం అన్నారు. ఉద్యమకారులు లేకపోతే తెలంగాణ ఆవిర్భవించేదే కాదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరించకపోయినా కేసీఆర్ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని గుర్తు చేశారు. గమనించుకున్నాం. మరి ఇవాళ కూడా అదే చేయాలి. వీడు చూడడానికి మనోళ్ళలాగా ఉంటాడు, తెలంగాణోళ్ళలాగా ఉంటాడు, కానీ పనిచేసేది తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. ఆ అంశాన్ని దయచేసి గుర్తించాలి. ఇవాళ మన లోపల మనకున్న అనేక సమస్యలకు మీకు కేసీఆర్ గారికి మధ్యలో వారధిగా నేను నిలబడి ఉంటా. నేను మిమ్మల్ని ఏది అవసరం ఉంటే అది సార్ దగ్గరికి మీ సమస్య నేను తీసుకుపోయి చూపిస్తా. మనం చాలా బలమైనటువంటి పార్టీ, ఇంకా బలంగా ఎదుగుదాం. ప్రపంచంలో మనల్ని ఎవరు ఎదిరించలేనంత బలంగా ఎదుగుదాం. కానీ అట్ ద సేమ్ టైం ప్రజల్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. తెలంగాణ యొక్క అభివృద్ధిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. ఆ ప్రథమ బాధ్యతను మర్చిపోవద్దని కూడా ఇక్కడ ఉండేటటువంటి నాయకులకందరికీ కూడా నేను సూచన చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ప్రపంచం అంతా ఉంటుంది. అప్పుడైతే ఆ ఈడీ సిబిఐ మొత్తం నా ఫోన్ నంబర్ టీవీలలోనే వేసేసారు. ప్రతి ఒక్కరి దగ్గర నా ఫోన్ నంబర్ ఉంటుంది. ఫోన్ నంబర్ లేని వాళ్ళు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఎట్లా అన్నా నన్ను రీచ్ కావచ్చు. ఏపీ తెలంగాణ హైకోర్టుల న్యాయమూర్తుల బదిలీ జరిగింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె సురేందర్ మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ పి శ్రీ సుధా కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావును కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేశారు.
నిజామాబాద్ లో రైతు మహోత్సవాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలిసి ప్రారంభించారు. పసుపు పంటకు మద్దతు ధర వస్తేనే ఆ రైతు తలెత్తుకొని ఉండగలరని మంత్రి తుమ్మల అన్నారు. రైతు సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణకు సాటి వచ్చే మరో రాష్ట్రంలో దేశంలోనే లేదని అన్నారు. రాష్ట్రానికి పసుపు పారాని లాంటి జిల్లా నిజామాబాద్ అని తెలిపారు. అన్నదాతలకు 2 లక్షల రూపాయల వరకు ఒకే విడతలో రుణమాఫీ చేసిన ఘటన తెలంగాణకే దక్కిందన్నారు. కొన్ని కారణాల వల్ల రైతు భరోసా అర్ధాంతరంగా నిలిచిపోయిందని కామెంట్ చేశారు. మిగిలిన రైతులకు కూడా త్వరలోనే రైతు భరోసా నిధులు వారి ఖాతాలో జమ చేస్తామని అన్నారు. 5 ఎకరాలు ఫామ్ ఆయిల్ పండియొచ్చు, 10 కట్టలు యూరియా వేసే రైతు ఒక ఆవుతోటి వ్యవసాయం చేయొచ్చు. కాబట్టి యూరియాను తగ్గించండి, పురుగు మందులు తగ్గించండి, మీరు పండించే పంటకి గిరాకీ వచ్చేటట్టుగా చూసుకోండి. ఈ పసుపు రైతులకు కూడా పసుపు బోర్డు ద్వారా లాభం జరిగేటట్టుగా, దానివల్ల మళ్ళీ వేరే ఉత్పత్తులు తయారు చేసి ఆ రైతులు ఈ ప్రాంతంలో బాగుపడేటట్టుగా పసుపుని కూడా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ సహకారంతో దానికి కావాల్సిన అనుబంధ సంఘాలన్నింటినీ కూడా అనుబంధ రంగాల్ని మనం ప్రోత్సహించాలి. ప్రతి పంట నుంచి కూడా 10 రకాల ఉత్పత్తులు చేయవచ్చు, దానికి ప్రాసెసింగ్ యూనిట్లు తెచ్చుకోవచ్చు. దానివల్ల వాల్యూ యాడెడ్ చేసి ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. మన పంట ఏది కూడా నష్టపోకూడదు. అకాల వర్షాల వల్ల, రాళ్ల వాన వల్ల, కరువు వల్ల, కాటకం వల్ల నష్టపోతే ఆ పంటలన్నింటినీ కూడా జాగ్రత్త చేసుకొని దాన్ని ప్రొక్యూర్ చేసుకొని గోడౌన్స్ లో పెట్టుకొని, కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని వేరే రకమైన ప్రోడక్ట్ తయారు చేసి మనం ఇతర దేశాలకు పంపించే స్థాయికి తెలంగాణ రైతుని తీర్చిదిద్దాలి. హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా చోరీలకు పాల్పడుతున్నారు. బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ పరిధిలోని పిఎన్టీ కాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడ్డ దొంగల ముఠా ఇంట్లో ఉన్న దంపతులను కత్తులతో బెదిరించి 6 తులాల బంగారం, వెండితో పాటు 20,000 నగదు, 2 సెల్ ఫోన్లను దుండగులు ఎత్తుకెళ్లారు. 4 దొంగలు షిఫ్ట్ డిజైర్ కారులో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దంపతులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ ఏసీపీ రాజేంద్రనగర్ సిఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు పోలీసులు. పరిధిలో ఉన్నటువంటి పిఎన్టీ కాలనీలో అందాజా ఉదయం 9:20 నుంచి 9:30 ప్రాంతంలో వైట్ కలర్ షిఫ్ట్ కార్ డిజైర్లో ఒక 5 వ్యక్తులు వచ్చి పిఎన్టీ కాలనీ జాకీర్ అలీ అనే ఇంటికి కొద్ది దూరంలో వెహికల్ పార్క్ చేసుకొని 4 వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి తలుపు కొట్టి తలుపు తీయగానే ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్నటువంటి ఫిర్యాదురాలు భార్యకి కత్తి చూపించి బెదిరించి అల్మారీ ఓపెన్ చేయమని చెప్పి అల్మారీలో ఉన్నటువంటి 6 తులాల బంగారము, 20 తులాల సిల్వర్ మరియు 20,000 క్యాష్ తీసుకొని పారిపోయింది. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని మాజీ డీజీపీ ఏపీ వెంకటేశ్వరరావు పరామర్శించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీశారు. సుబ్రహ్మణ్యం కేసుకు సంబంధించిన వివరాలు అన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తులో లోకబోయిష్టంగా జరిగిందన్నారు. ఇలాంటి దర్యాప్తును తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. వృత్తి ధర్మం పాటించకపోయినప్పటికీ కనీసం మానవ ధర్మం కూడా పాటించలేదన్నారు. విరిగిపోయేలా కేసును రాశారని ఆరోపించారు. ఎఫ్ఐఆర్ కు ఛార్జ్ షీట్ కు సంబంధం లేకుండా ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి అభిమాని అయినటువంటి కోటికెత్తి సీను ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకి హాజరయ్యే క్రమంలో విజయనగరం జిల్లా నుంచి విశాఖపట్నం వచ్చినప్పుడు ఈయన అక్కడ క్యాంటీన్లో పనిచేస్తున్నాడు శ్రీను. ఆయన మీద అభిమానం చెప్పిన ఒక 11 పేజీలు ఉత్తరం రాశాడు. మీరు రేపు పొద్దున్న అధికారంలో రావాలని, అధికారంలోకి వస్తే పేద ప్రజలకి ఈ విధమైన చేయమని ఒక 11 పేజీలు ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరాన్ని ఆయనకి ఎలా అందించాలని అనుకునేటప్పటికి ఆయన లాంజ్లో కూర్చున్నప్పుడు ఈయన్ని మంచినీళ్ళు కావాలంటే ఇతను క్యాంటీన్ నుంచి పట్టుకుని వెళ్ళి
మంచినీళ్ళు ఇచ్చి ఆ ఉత్తరం ఇచ్చాడు. ఉత్తరం ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలీదు. వెంటనే ఆయనకి ఏదో రక్తం వచ్చినట్టు గాయమైనట్టు చేశారు. ఇతన్ని పట్టుకుని నువ్వే మారణాయుధంతో పొడిచా అన్నారు. అతని దగ్గర ఆయుధం వెంటనే ఏం ఆయుధం దొరకలేదు. 2-3 గంటల తర్వాత ఆ వైసీపీ నాయకులు తీసుకొచ్చి ఆయుధం ఒక్కొక్క కత్తిచ్చి ఆ కోడి కత్తి దీంతోటే పొడవబోయాడని చెప్పారు. నిజంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి పొడిచుంటే వెంటనే ప్రథమ చికిత్స అక్కడ హాస్పిటల్లో చేయించుకోవాలి. చేయించుకోకుండా అలాగే ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు. హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏదో లోతుగా గాయమైందని కట్టుకట్టి ఆ హాస్పిటల్ ఎవరైతే డాక్టర్ ఉన్నాడో ఆ డాక్టర్తో చెప్పించుకున్నాడు. దానివల్ల విపరీతమైన సానుభూతి వచ్చింది. నా తండ్రి చనిపోయాడు, మా తాతని చంపేశారు, ఇప్పుడు నన్ను మా చిన్నాన్ని చంపేశారు. వైసీపీ పట్ల తీవ్ర అసంతృప్తితో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారు. అయితే ఇటీవల రాజకీయాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి మళ్లీ వస్తానంటూ వ్యాఖ్యానించారు. తనను పార్టీనే దూరం చేసుకుందని, రాజకీయాల్లోకి రావాలంటే ఎవరి అనుమతి అవసరం లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. దీంతో జాతీయ స్థాయిలో ఉండేందుకే విజయసాయిరెడ్డి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీలో చేరేందుకు అగ్రనేతలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బీజేపీలో విజయసాయిరెడ్డి పాత్రపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. రోజుకొక రాజకీయ పరిణామం, రోజుకో వ్యక్తి ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారుతున్న పరిస్థితి. ప్రస్తుతం విజయసాయిరెడ్డి చుట్టూ ఏపీ రాజకీయాలు కొంత తిరుగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత నంబర్ 2 నాయకుడిగా ఉన్నారు. అయితే అటు వైవి సుబ్బారెడ్డి చెప్పినా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినా, లేకపోతే స్వయంగా విజయసాయిరెడ్డి చెప్పినా 1 నుంచి 100 వరకు జగన్మోహన్ రెడ్డి తప్ప అందులో నంబర్ 2 నేత అనేవారు ఎవరూ లేరని చెప్పినప్పటికీ కూడా వైసీపీ ఎప్పుడైతే అధికారంలో ఉందో అధికారంలో ఉన్నన్ని రోజులు విజయసాయిరెడ్డికి అక్కడ పెద్దపీటనే ఉందని మాత్రం రాజకీయ పార్టీల్లో ముఖ్యంగా వైసీపీ నేతలు అయితే చెబుతుంటారు. కానీ ఎప్పుడైతే అధికార మార్పిడి జరిగిందో అప్పుడు వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో విజయసాయిరెడ్డి పార్టీ గురించి కూడా దూరం కావడం జరిగింది. అది కారణాలు ఏంటనేది ఇప్పటికి కూడా ఆయన బయటకు చెప్పలేదు. కేవలం కొంతమంది వల్ల, అంటే అటు వైవి సుబ్బారెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వారి పేర్లను వల్లనే తాను బయటికి రావడం జరిగింది అని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కూడా ఆ రోజు బయటకు వచ్చిన క్రమంలో చెప్పడం జరిగింది. కానీ నెలలు గడిచాయి. మొన్న ఏదైతే సిట్ విచారణకు హాజరైన తర్వాత మళ్ళీ తాను ప్రజల్లోకి రాబోతున్నట్టు, మళ్ళీ తాను రాజకీయ పార్టీలో చేరుతున్నట్లు కూడా ఒక సంకేతాలు ఇవ్వడం జరిగింది. విజయసాయిరెడ్డి ఇచ్చిన సంకేతాలు ఏ పార్టీకి వెళ్తున్నారు అనేది కూడా ఒక అనుమానాలు అయితే తలెత్తుతున్న పరిస్థితి. ఎందుకంటే తిరిగి సొంత గూటికి వెళ్ళలేని పరిస్థితి. సో వెళ్తే ప్రస్తుతం కూటమిలో ఉన్న టీడీపీ వైపా లేకుంటే బీజేపీ వైపా అనేది కూడా అటు విజయసాయిరెడ్డి అనుచరులు భావిస్తున్న క్రమంలోనే ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఏపీ రాజకీయాల్లో పార్టీ మారిన చాలామంది నేతలు జాతీయ పార్టీ వైపు మొగ్గు చూపడం జరిగింది. అది బీజేపీ వైపు మొగ్గు చూపడం జరిగింది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో కొనసాగుతుంది. అటు కేంద్రం పార్టీ వైపు వెళ్తే, బీజేపీలోకి వెళ్తే తమకు సంబంధించిన కేసుల నుంచి బయటపడవచ్చు అనేది చాలామంది నేతలు భావిస్తున్నారు. అందుకోసం విజయసాయిరెడ్డి చూపంతా కూడా ఇప్పుడు బీజేపీ వైపు ఉంది అనేది మాత్రము చాలామంది విజయసాయిరెడ్డి అనుచరులు చెబుతున్న మాట. ఎందుకంటే విజయసాయిరెడ్డి మీద ఇప్పటికే లిక్కర్ స్కామ్ సంబంధించి కేసు నమోదు కాబడింది. భవిష్యత్తులో మరిన్ని కేసులు పడే అవకాశము, ప్రమాదం ఉందని చెప్పేసి విజయసాయిరెడ్డి ఆయన అనుచరులు గ్రహించారు. అందుకోసమే మరో పార్టీలోకి వెళ్ళాలి, తద్వారా తాను కేసు నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి విజయసాయిరెడ్డి భావించారని చెప్పేసి కూడా ఆయన అనుచరులు భావిస్తున్నారు. అందుకోసమే ఆయన పార్టీ మారాలనే క్రమంలోనే వైసీపీ నుంచి బయటికి రావడం జరిగింది. ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారనేది మాత్రం
కొంతమంది చెబుతున్న వాదన. ఎందుకంటే బీజేపీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉంది కాబట్టి ఆయన అక్కడ వెళ్ళే ఆలోచన చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఆయన రాష్ట్ర రాజకీయాల కన్నా జాతీయ రాజకీయాల మీద ఎక్కువగా దృష్టి సారించారు. ఎందుకంటే ఆయన పార్లమెంట్లో ఉన్నన్నాళ్ళు కూడా, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నన్నాళ్ళు కూడా ఆయన బీజేపీ సభ్యులకు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సఖ్యతగా ఉన్నారో, బీజేపీ ప్రభుత్వ పెద్దలతోనే ఆయన దగ్గరగా ఉన్న పరిస్థితి కూడా మనం ఆ రోజు చూసాం. సో ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ పార్టీలో ఉండడం వల్ల, జాతీయ స్థాయిలో ఉండడం వల్ల తనకంటూ ఒక గుర్తింపు వస్తుంది అని చెప్పేసి కూడా ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడాలనుకుంటుంది. బీజేపీ బలపడాలి కాబట్టి ఎవరైతే ముఖ్య నేతలు కావచ్చు, బలమైన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జాతీయ పార్టీ కన్నా కూడా రాష్ట్ర పార్టీ వైపే ఎక్కువగా పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు దక్షిణ భారత్ సౌత్ ఆపరేషన్స్ అని ఒకటి స్టార్ట్ చేసింది. తమిళనాడులో పాగా వేయాలి, ఆంధ్రప్రదేశ్లో పాగా వేయాలి, తెలంగాణలో ప్రభుత్వం సాధించాలనే ఒకే ఒక లక్ష్యంతో బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే విజయసాయిరెడ్డిని జాతీయ స్థాయి కంటే రాష్ట్ర స్థాయిలో, అంటే రాష్ట్ర బీజేపీలో పెట్టాలి, రాష్ట్ర బీజేపీకి సంబంధించిన అక్కడ కార్యక్రమాలు చూసుకునే విధంగా చూడాలనేది ఒక ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ బలం పుంజుకోవాలనేది ఒకే ఒక లక్ష్యంతో కేంద్ర పార్టీ ఉంది. కానీ విజయసాయిరెడ్డి జాతీయ పార్టీ వైపు చూస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. మరి మొత్తం ఆలోచన విజయసాయిరెడ్డి చేస్తున్న ఆలోచన బీజేపీ వైపు ఉంటే కనుక కేంద్ర పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని విజయసాయిరెడ్డి పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయనకి జాతీయ స్థాయి గుర్తింపు అనేది ఇప్పట్లో పార్టీ ఇస్తుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్ర స్థాయిలో బీజేపీ బలపడాలి కాబట్టి రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి అక్కడ అవసరాలు తీర్చుకునేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు విజయసాయిరెడ్డిని రాష్ట్ర పార్టీలో అకామిడేట్ చేస్తారనేది మాత్రం మనకి స్పష్టమవుతుంది. శ్రీలత. శ్రీనివాస్, విజయసాయిరెడ్డి రాజీనామా చేయకముందు ఏ పార్టీలో చేరే ఆలోచన లేదు అని అన్నారు. రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు సడన్గా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నారని మనకు తెలుస్తుంది కదా. అంటే రాజీనామా చేయకముందు ఆయన మైండ్లో ఇదే ఆలోచన ఉందా? అందుకే రాజీనామా చేసుంటారు ఆయన? శ్రీలత, రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు ప్రతిసారి కూడా మాట మార్చడం సహజం. ఒకసారి రాజకీయం అనుభవించిన వాళ్ళు మళ్ళీ రాజకీయంగా దూరం వెళ్తారంటే మాత్రం మనము అంతగా నమ్మాల్సిన పని లేదు. విజయసాయిరెడ్డి కావచ్చు, విజయసాయిరెడ్డి చాలామంది నాయకులు తాను రాజకీయాలకు దూరంగా వెళ్తున్నా అన్నారు. తర్వాత కొద్ది రోజుల్లోనే ప్రజలు కోరుకుంటే మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. విజయసాయిరెడ్డి ఆలోచన కూడా అంతే. ఎందుకంటే ఆయన మీద గతంలో కేసులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండేది. వైసీపీ ప్రభుత్వంలో ఆయన ముఖ్య నేతగా ఉన్నారు కాబట్టి ఆయన మీద కేసులు పెట్టే అవకాశం ఉంది. ఆయన కేసులు ఎరికిచ్చి ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉందని గ్రహించి ఆయన వైసీపీ నుంచి బయటికి వచ్చారని చెప్పేసి వైసీపీ నేతలే స్వయంగా చెప్పడం జరిగింది. వైసీపీలో ఆయన కీలక బాధ్యతలు అప్పగించారు. అయినప్పటికీ కూడా పార్టీని వెన్నుపోటు పొడిచి బయటికి రావడం వెనుక ప్రధాన ఉద్దేశము ఆయన కేసుల నుంచి బయటపడాలి అనే ఒకే ఒక ఉద్దేశం. ఎందుకంటే ఆయన మీద ఇప్పటికీ అక్రమాస్తుల కేసులకు సంబంధించి విజయసాయిరెడ్డి మీద కూడా కేసు ఉంది. సో ఈ కేసులన్నింటినీ కూడా బయటపడాలంటే కనుక ఖచ్చితంగా ఆయన పార్టీ మారాలంటే ముందుగా ఈ పార్టీ నుంచి బయటికి రావాలి. అందుకోసం వైసీపీ నుంచి బయటికి రావడం జరిగింది. కొద్ది రోజులు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ రాజకీయాలకు వస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇదంతా కూడా సహజంగానే చూడాలి. కానీ ఖచ్చితంగా రాజకీయంలో ఉన్నాడు, మళ్ళీ రాజకీయమే చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో విజయసాయిరెడ్డి బీజేపీ వైపే వెళ్తారు. కానీ అది జాతీయ స్థాయిలోనా లేకుంటే రాష్ట్ర స్థాయిలో అనేది కూడా చూడాల్సి ఉంటుంది. శ్రీలత. శ్రీనివాస్, మరి ఈయన పైన వైసీపీలో ఉన్నప్పుడు చాలా కేసులు ఉన్నాయని చెప్తున్నారు కదా. మరి కేసులు ఉన్నప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా సరే మంచి నాయకుడిని, ఎలాంటి రిమార్క్ లేని నాయకుడిని వాళ్ళ పార్టీలోకి ఆహ్వానించాలనుకుంటారు కదా. ఈయన పైన కేసులు ఉన్నాయి. సో ఈయనని పార్టీ వాళ్ళు ఆహ్వానిస్తారా? రాజకీయాల్లో కేసులు అనేది అవన్నీ కూడా సర్వసాధారణం. ఏ రాజకీయ పార్టీ మీద నేత మీద కూడా కేసులు లేకపోతే కనుక ఆయన సచ్చీలుడు అని చెప్పడానికి కూడా కుదరదు. కేసులు ఉన్నంత మాత్రాన ఆయన అవకతవకల పాల్పడ్డాడు, ఆ క్రిమినల్ అని చెప్పడానికి కూడా కరెక్ట్ కాదు. అవన్నీ కూడా ప్రూవ్ కావాల్సి ఉంటుంది. రాజకీయంలో ఏదైనా సరే రాజకీయ పార్టీల మీద నేతలు ఉండడం సహజం. ఇక ఇతర రాజకీయ పార్టీలు తీసుకుంటాయా లేదనేది ప్రతి పార్టీలో ప్రతి రాజకీయ నాయకుడు పార్టీ మారుతున్నప్పుడల్లా కూడా ఆయన మీద ఖచ్చితంగా కేసులు ఉంటాయి. కేసులు ఉన్నా సరే పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. ఖచ్చితంగా మనం బీజేపీలో ఉన్న నాయకులు తీసుకోవచ్చు, చాలామంది మీద కేసులు ఉన్నాయి. వాళ్ళ టీడీపీలో ఉన్నప్పుడు చాలామంది మీద కేసులు ఉన్నాయి. టీడీపీ నేతలు అంతా కూడా బీజేపీలోకి వెళ్ళారు. సో బీజేపీ పార్టీ కావచ్చు, ఇతర ఏ పార్టీలైనా సరే అక్కడ నాయకుడి బలం చూస్తారు. సో నాయకుడికి బలం ఉంటే కనుక ప్రజాబలం ఉన్నా ధనబలం ఉన్నా వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు ఇలాంటి కేసులు ఉన్నప్పటికీ కూడా తీసుకోవడం సహజము. దాన్ని కూడా మనం సహజంగానే చూడాలి. శ్రీలత.
శ్రీనివాస్ ఇన్ని సంవత్సరాలు వైసీపీకి ఆయన మంచి సన్నిహితుడిగా ఉన్నారు, జగన్కి కూడా రైట్ హ్యాండ్ లాగా ఉండి పనిచేశారు. అలాంటిది సడన్గా చిన్న చిన్న ఏవో రాజకీయాల ఇష్యూ, పార్టీలో జరిగిన గొడవల వల్ల ఆయన జగన్నే వదిలేసి రాజీనామా చేసి ఉన్నారు. ఇప్పుడు వేరే పార్టీలో అలాంటి పాజిటివిటీ ఆయనకి లభిస్తుందంటారా? వేరే పార్టీ వాళ్ళు ఆయనని అంతే పాజిటివ్గా ఆహ్వానిస్తారా? ఆహ్వానించడం అనేది సహజంగా చూడాలి. ఎందుకంటే అన్ని పార్టీలు కూడా ఒక నాయకుడు వస్తే ఖచ్చితంగా తీసుకుంటారు. పెద్ద నాయకుడా చిన్న నాయకుడా అనేది పక్కకు పెడితే కనుక ఖచ్చితంగా తీసుకుంటారు. అయితే విజయసాయిరెడ్డి విషయంలో కూడా పార్టీలు ఆహ్వానిస్తాయి, ఖచ్చితంగా ఆహ్వానిస్తాయి. అయితే విజయసాయిరెడ్డికి వైసీపీలో ఉన్న స్థాయి లభిస్తుందా లేదా అనేది ఆయన బిహేవియర్ మీద డిపెండ్ అవుతుంది, ఆయన బలం మీద డిపెండ్ అవుతుంది, ఆయన రాజకీయ ఏవైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడో ఆ ఇన్ఫ్లుయెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ పార్టీకి ఒక ముఖ్య నాయకుడు కావాలి, బలమైన నాయకుడు కావాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఏపీలో బీజేపీని బలోపేతం చేయగలిగే నాయకుడు కావాలి, ఆర్థికంగా బలోపేతం ఉన్న నాయకుడు కావాలి. సో విజయసాయిరెడ్డికి ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ తీసుకుంటే కనుక రాష్ట్ర స్థాయిన లేకుండా జాతీయ స్థాయిన అనేది చూడాల్సి ఉంటుంది. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇండియాలో ₹1,00,000 బంగారం ధర తాకింది. లైవ్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర అక్షరాల 1,00,000కు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 3,404 ఔన్స్ దాటింది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అనుకున్నాము రేపటి వరకు బంగారం ధర 1,00,000 దాటుతుందని, కానీ 24 గంటలు కూడా వేచి చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ అరగంటలోనే బంగారం ధర 1,00,000 మార్జిన్ దాటిపోయిన పరిస్థితి. అంటే లక్ష్యం ఏ విధంగా ఉంది, బంగారం ఏ విధంగా పసిడి పరుగు పెడుతుందనేది ఈరోజు బులియన్ మార్కెట్ చూస్తే తెలుస్తుంది. ఒక్కసారిగా దాదాపుగా 700 నుంచి 800 రూపాయలు ఈరోజు మార్కెట్లో పెరిగింది. అంటే బంగారంకి ఎంత డిమాండ్ ఉందో అంతర్జాతీయ స్థాయిలో కావచ్చు, మన దేశంలో కావచ్చు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. బంగారం అనేది ఒక వ్యాపార దృక్పథమే కాదు, ఒక సెంటిమెంట్, ఇండియన్స్కి ఒక సెంటిమెంట్ లాంటిది. ఒకవైపు బంగారం పైన పెరుగుతున్న కొద్దీ కూడా కొనుగోలు వాళ్ళ దాని సంఖ్య కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు 1,00,000 దాటింది, రేపు ఇంకెంత పోతుందో అనేది కూడా ఒకే ఒక ఆందోళనతో పెంచుకుంటూ పోతున్న పరిస్థితి. మనం ఒకసారి చూసుకుంటే కనుక ఒక దశాబ్దం క్రితం వరకు వెళ్ళి చూస్తే బంగారం అంటే 10 ఏళ్ల క్రితం చూసుకుంటే కనుక బంగారం ధర 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు వచ్చి 44,000 రూపాయలు మాత్రమే ఉండేది. అంటే 10 ఏళ్ళు గడిచిన తర్వాత బంగారం ధర ఎంత పెరిగిందంటే 120% పెరిగింది. అంటే 60,000 రూపాయలు పెరిగింది 10 ఏళ్లలో. అంటే బంగారానికి దేశంలో ఏ స్థాయిలో డిమాండ్ ఉందో మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. కేవలం దీన్ని వ్యాపార దృక్పథంతో చూడాల్సిన అవసరం లేదు. ప్రధానంగా ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబోతుంది భారతదేశంలో. ఏప్రిల్ మే అంటేనే మొత్తం కూడా పెళ్లిళ్ళ సీజన్. పెళ్లిళ్లకు బంగారానికి చాలా దగ్గర సంబంధం ఉంది. సో ఖచ్చితంగా బంగారం కొనుగోలు పెరుగుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో 1,00,000 దాటింది. బహుశా ఈ వారం 10 రోజుల్లో ఇంకో 1,000 రూపాయలు దాటే అవకాశం కూడా ఉంది. సో అందుకోసమే మార్కెట్ మీద మరింత ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లో 1,00,000 రూపాయలు కూడా బంగారం ధర ఉండబోతుందని కూడా నిపుణులు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. If you bulletin updates, keep watching 4 Sides TV.